ఏవం, ఏవా. సంస్కృతంలో మీరొకటి నొక్కి చెప్పాలనుకున్నారనుకోండి, ఏవా ఉపయోగించండి. ఉదాహరణకు, ఏషః రామః ఇతడు రాముడు. ఏషః రామః ఏవ ఇతడే రాముడు. సా నా ఆగచ్చతి ఆమె రావటం లేదు, లేకపోతే ఆమె రాదు. సా నా ఆగచ్చతి ఏవ ఆమె ఇక రాదు. పరీక్ష ఏకమాసే లిఖిష్యామి పరీక్ష ఒక నెలలో రాస్తాను. పరీక్ష ఏకమాసే ఏవ లిఖిష్యామి పరీక్ష ఒక నెలలోనే రాస్తాను. ఏవం. ఏవం అంటే ఈ ప్రకారమే, ఈ విధంగా, ఇలాగే. ఉదాహరణకు, నగల దుకాణంలో అలాగే చేస్తారా? నగల దుకాణంలో ఆభరణ పని అలాగే. ఏవం చేస్తారా? కుర్వంతి వా? ఆభరణాపనే ఏవం కుర్వంతి వా? అహం విస్మత్తా భవతి నాకు ఆశ్చర్యమేస్తుంది. ఏవం వా అంటే ఇదా? ఇలా జరిగిందా? ఇలా జరిగిందా? అవునా? ఇలా. ఏవమేవ. ఏవం అంటే ఈ ప్రకారం. ఏవ అంటే కేవలం, లేకపోతే మాత్రమే. సో, కేవలం ఈ ప్రకారం. ఏవమేవ. కేవలం ఈ ప్రకారం ఇంతే. ఇంతేనా? ఏవమేవ. ఇలా. ధన్యవాదः.